పరమందు ఆసీనుడైయున్న దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరొక చక్కటి సమయము దేవుడు అనుగ్రహించున్నాడు. మరొక విషయాన్ని ఈ వీధిగా మీ అందరితో పాటు కూడా పంచుకోవటానికి. ఇంత గొప్ప సమయాన్ని దేవుడు మనకిస్తున్నాడు అంటే సత్యములో ఇంకను మనం బలపడే విధంగా ముందుకు కొనసాగాలి. దినదినము కూడా గ్రంథాన్ని చదివేటప్పుడు గతంలో మనం నేర్చుకున్నది ఈరోజు గ్రంథం చదివేటప్పుడు అది కొద్దిగా భిన్నంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సరిచేసుకొని సత్యాన్ని మనం స్వీకరించే విధంగా మనం ముందుకు కొనసాగాలి తప్ప గాని గతంలో నేర్చుకున్న దానికి మనము బద్ధులమైపోయి మనము ముందుకు కొనసాగకూడదు. ఎందుకంటే మానవులమైన మనము ఎప్పటికప్పుడు నూతన అభివృద్ధి చెందుతూ సత్య విషయంలో బలపడుతూ స్థిరమైనటువంటి విశ్వాసంలో మనం ముందుకు కొనసాగాలి. సో అటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞుడై ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక విషయాన్ని మీ అందరితో పాటు కూడా నేను గ్రంథం చదివి గ్రహించింది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్య. క్రైస్తవ సమాజంలో 100% మంది దీనికి బానిసైపోయి ఉన్నారు. 180% మంది ఈ రకమైనటువంటి ఒక అలవాటుకు వారు బానిసైపోయారు. సో దాని మీద గ్రంథం ప్రకారం మనము పరిశీలన చేసి సరిచేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మనం చదివేటప్పుడు 11, 12 వచనాలు ఒకసారి మనం చదివి విషయానికి వెళ్దాం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెలికిసెదకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యముగా యాజక ధర్మము మార్చబడును. యాజక ధర్మం సహా మార్చబడును. ఇది ఈరోజు మనము ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే పాత నిబంధన యాజకత్వం వేరు, నేడి యాజకత్వం వేరు. ఎందుకంటే నేడి యాజకత్వం అనేది ఆత్మ సంబంధమైనటువంటి యాజకత్వము, భౌతిక సంబంధమైనటువంటి యాజకత్వం కాదు. భౌతిక సంబంధమైన యాజకత్వము అని అనుకుంటే యేసుక్రీస్తు అహరోను గోత్రం నుండి రావాలి. కానీ యేసుక్రీస్తు వారు అహరోను గోత్రం కాకుండా మెల్కీసెదకు క్రమము చొప్పున రావడం అనేది జరిగింది. అంటే యాజకత్వం అనేది యాజకులు మార్చబడిన తర్వాత యాజకత్వం అనేది సహా మార్చబడుతుంది. సో ఈరోజు మనము ఇప్పుడు ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే క్రొత్త పాత నిబంధన విధానంలోనే ఈరోజు మనము దేవుణ్ణి సేవిస్తున్నామా? క్రొత్త పాత నిబంధన కలయికతోనే దేవుణ్ణి మనము సేవిస్తున్నామా? ఇది ఈరోజు మనం ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే 2 పడవల మీద కాలు వేసిన తర్వాత అతడు గమ్యాన్ని చేరేటువంటి అవకాశం అనేది శూన్యం. చేరలేడు గమ్యం. ఏదో ఒక పడవ మీద ప్రయాణం చేస్తే గమ్యాన్ని చేరగలడు గానీ 2 పడవల మీద కాలు వేసి గమ్యాన్ని చేరాలి అని అనుకోవడం అంటే అది మూర్ఖత్వంకి పరాకాష్ట. అది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఎందుకంటే 2 పడవల మీద కాలు వేసి ఎట్లా వెళ్ళగలడు గమ్యానికి? పడవ నడిపేవాని యొక్క పరిస్థితి ఎట్లాగుంటది? ఏమైనా చిన్న తప్పిదము జరిగిందంటే అక్కడితో అతని యొక్క ఆయువు ముగిసినట్టే. అదే ఒక పడవ మీద ప్రయాణం చేశాడనుకోండి,
ఖచ్చితంగా చేరవలసిన స్థలానికి చేరగలడు. నేడు క్రైస్తవ్యం అనేది కూడా 2 పడవల మీదనే ప్రయాణం చేస్తుంది. అంటే ఈరోజు దేవుణ్ణి సేవించే క్రమము, దేవుణ్ణి పూజించే విధానము, దేవుణ్ణి ఆరాధించే విధానం అనేది కూడా 2 పడవల మీద కాలు వేసే ఈరోజు క్రైస్తవుడు, క్రైస్తవురాలు దేవుని పూజిస్తున్నారు. 2 పడవల మీద కాలు వేసే దేవుని వారు పూజిస్తున్నారు. 2 పడవల మీద కాళ్ళు వేసి వారు దేవుణ్ణి సేవిస్తున్నారు. 2 పడవల మీద కాళ్ళు వేసి వారు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. మరిప్పుడు ఆరాధన వలన ఆ క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ఆ సంఘము గమ్యాన్ని చేరేటువంటి అవకాశం ఉంటుందా? ఆ క్రైస్తవుడు, ఆ సంఘము ఏ సంఘమైతే దేవుణ్ణి 2 పడవల మీద కాలు వేసి పూజ చేస్తున్నారో, ఆరాధన చేస్తున్నారో, సేవిస్తున్నారో, వారు గమ్యాన్ని చేరేటువంటి అవకాశం అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకంటే సహజంగా మనమే అంటాం, 2 పడవల మీద కాళ్ళు వేయకురా అబ్బాయి, వేస్తే నువ్వు మధ్యలోనే మునిగిపోవాల్సి ఉంటది అని మనమే చెబుతాం. మన పూర్వీకులు అదే అంటారు. అబ్బాయి ఏదో ఒక దారిలో వెళ్ళు. ఆహ్, అనేక దారుల్లో వెళ్తే నువ్వు వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళలేవు అని మన పూర్వీకులు ఎందుకు మనల్ని హెచ్చరిస్తారంటే, చేసేటువంటి పనిలో ఒక నిబద్ధత అనేది ఉండడానికి. చేసే ఒక పనిలో ఒక క్రమం అనేది ఉండడానికి. సో, ఈరోజు క్రైస్తవులనే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, 2 పడవల మీద కాలు వేసి దేవుని పూజ చేస్తున్నారు. దేవుని ఆరాధన చేస్తున్నారు. మరి 2 పడవల మీద కాలు వేసి దేవుని ఆరాధన చేస్తే, ఆరాధన ద్వారా అతడు రేపు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటదంటే ఉండదు. నిస్సందేహంగా చెప్పొచ్చింక. నిస్సందేహంగా, నిర్మొహమాటంగా 2 విధానాలలో అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన కలయికతో నువ్వు దేవుని ఆరాధన చేస్తే, నువ్వు రేపు పరలోకం వెళ్ళేటువంటి భాగ్యం అనేది నువ్వు కోల్పోయినట్టే. అందులో ఎలాంటి సందేహం లేదు. పాత నిబంధన, క్రొత్త నిబంధన కలగలిపి నువ్వు ఆరాధన చేస్తే దేవుణ్ణి, ఆ ఆరాధన అనేది నిన్ను దేవుని యొద్దకు చేర్చదు. మిశ్రమ విధానంలో దేవుణ్ణి సేవించడం బైబిల్ అంగీకరిస్తుందా? మిశ్రమ విధానంలో అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి మిశ్రమ విధానములో దేవుణ్ణి సేవించడము, దేవుని పూజించడము, దేవుని ఆరాధించడం అనేది బైబిల్ సమర్థిస్తుందా అనేది ఒక్కసారి బైబిల్ నుంచి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈరోజు మనం చేసేటువంటి విధానం అంతా కూడా ఒక మిశ్రమ విధానంలోనే ఉంది. చాలామంది క్రైస్తవులు ఈ రోజున పాత నిబంధన, క్రొత్త నిబంధన కలగలిపి ఒక మిశ్రమ విధానాన్ని తీసుకొచ్చి, ఆ మిశ్రమ విధానంలో దేవుని పూజ చేస్తున్నారు. దేవుని ఆరాధన చేస్తున్నారు. సో, బైబిల్ నుంచి మనం కొన్ని వచనాలు ఆలోచన చేద్దాం. బైబిల్‌లో మనకున్నటువంటి కొన్ని వచనాలు ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ఆయన తెలియజేస్తారు. 14 నుంచి కూడా ఒకసారి మనం చదువుకుంటూ వస్తే, అప్పుడు యోహాను ఆయన శిష్యుల యొద్దకు వచ్చి ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చినప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును. అంటే మనకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. ఒక కొత్త వస్త్రము చిరిగిపోయింది. సో, దాన్ని అక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కడో ఇంట్లో ఉన్నటువంటి ఒక పాత వస్త్రాన్ని దాన్ని కొద్దిగా కట్ చేసి అక్కడ మనం అతికించామనుకోండి, అక్కడ కుట్టామనుకోండి, అప్పుడు ఆ కొత్త వస్త్రం ఎట్లా కనబడుతుంది? వేసుకోవడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అరే, ఇంత కొత్తదాన్ని ఈ పాతదాన్ని నేను కలిపి కుట్టిన తర్వాత దీని అందమంతా పాడైపోయింది అని అంటాం మనం. అంటే అర్థం ఏంటి? ఏదైనా సరే క్రొత్తదానికి మళ్ళా
అందుకు సంబంధించినదే మనం దానికి వేస్తే అదేదో అందంగా ఉండడానికి అవకాశం ఉంటది తప్ప గాని, ఏదో ఒకటి దొరికింది గదా అని జెప్పి మనం దానికి వేసామనుకోండి, తిరిగి మనం దాన్ని వేసుకునేటువంటి పరిస్థితే ఉండదు. మరలది ఒక మసిగుడ్డగా మారిపోతుంది. అదే అంటున్నాడు. పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేసిన యెడల అంటే ఆ యొక్క స్థలంలో ఏదైనా కొత్త బట్ట వేసాడనుకోండి అది వేయడు. ఎందుకంటే అది వెలితిగా కనబడతది. అంటే అదొక అంటే ఇది అందవిహీనంగా గాని, లేకపోతే ఏదో ఆహ్, 2 కలిసి ఉన్నట్టుగా గాని కనిపించదు. ఏమవుతది? ఈ పాతదవ్వడం వల్ల ఏమవుతుందంటే, పాతది మరలా చినిగిపోతూనే ఉంటది. లేదు ఈ క్రొత్త దానికి పాతది వేసామనుకోండి, ఈ క్రొత్తది అలాగే ఉంటది. మళ్ళా దాని పక్కన మరొక చినుకు ఏర్పడతది. అంటే పాత బట్టకు పాత బట్ట వేయాలి. క్రొత్త బట్టకు క్రొత్త బట్టనే మాసిక వేయాలి. రెండో పాయింటు. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోయరు. పోసిన యెడల తిత్తులు పగిలి ద్రాక్షారసం కారిపోవును. తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలోనే పోయుదురు అని మనకు యేసుక్రీస్తు వారు చక్కటి అద్భుతమైనటువంటి ఉపమానం. అంటే ఏంటి ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు. ఏంది నీ శిష్యులు ఉపవాసం చేయరు అంటే, పెండ్లి కుమారుడు ఇంట ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగునా? పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసం చేస్తారు. అంటే పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత రావాల్సినటువంటి కొత్త విధానం అనేది వస్తది. ఆ ప్రకారంగా వారు ఉపవాసం చేస్తారు అనేటువంటి విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు చెబుతూ, పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. పాత త్రిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు. పోసిన యెడల ఆ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేస్తే అది చినుగు మరి ఎక్కువవుతుంది. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం వేయడం వల్ల తిత్తులు పగిలిపోతాయి. ద్రాక్షారసం పాడైపోతుంది. సో, ఇప్పుడు మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈరోజు క్రైస్తవుడు అంటే బాప్తిస్మం తీసుకున్నవాడు. తండ్రి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, క్రీస్తు యొక్క కుమారుని యొక్కయు నామములోనికి బాప్తిసం తీసుకున్న క్రైస్తవుడు. అంటే ఏంటి? క్రొత్త విధానములో ప్రవేశించినవాడు. క్రొత్త విధానములోనికి ప్రవేశించినవాడు. క్రొత్త విధానములోనికి ప్రవేశించని ఈ క్రైస్తవుడు మరల పాత విధానాన్ని తీసుకొచ్చి క్రొత్త విధానానికి మాసిక వేయడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు ఆ క్రొత్త విధానం ఎట్లా కనబడుతుంది? ఈ పాత విధానం వల్ల ఈ క్రొత్త విధానానికి ఏమైనా విలువ ఉంటుందా? ఈ పాత విధానాన్ని తీసుకొచ్చి క్రొత్త విధానానికి జోడించి జీవించడం ద్వారా, దేవుణ్ణి సేవించడం ద్వారా, దేవుణ్ణి పూజించడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఎట్లాగుంటది? పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు. మరి క్రొత్త విధానానికి పాత విధానాన్ని మిళితం చేస్తాడా? అంటే ఈరోజు క్రైస్తవులు 80% మంది చేస్తున్నారు. పాత విధానాన్ని, క్రొత్త విధానాన్ని మిళితం చేసి ఏం చేస్తున్నారు? దేవుని పూజిస్తున్నారు. అంటే 2 పడవల మీద కాలు వేసి ముందుకు వెళ్తున్నారు. అది గమనించట్లేదు వాళ్ళు. అరే! ఈ 2 పడవల మీద కాలు వేసి నేను ముందుకు వెళ్తున్నాను గదా! నేను నిజంగా గమ్యాన్ని చేరగలనా? చేరలేనా? అనేది ఆలోచన చేయట్లేదు. ఏదో బాగుంది గదా! అని అనుకుంటున్నారు తప్ప గాని, నిజమే 2 పడవల మీద కాలు వేస్తే ఏదో హీరోయిజం అనేది ఉంటది. మనం సినిమాల్లో చూస్తుంటాం. 2 బైకుల మీద కాలు వేసి వాళ్ళు స్టంట్స్ చేస్తున్నప్పుడు. చూడ్డానికి బాగానే ఉంటది. తేడా వచ్చిందంటే ప్రాణం గాల్లో కలిసిపోద్ది. అదే విధంగా ఈ పాత విధానము, క్రొత్త విధానంతో కలిపి దేవుని పూజించడానికి బాగానే ఉంటది. ఎందుకంటే అక్కడ ఆ విధానాలు, క్రొత్త నిబంధనల విధానాలు కొన్ని అన్నీ కలిపి ఏదో మనకు తోచినట్టుగా చేస్తాం. మనకు బాగానే ఉంటది. వినసొంపుగా ఉంటది. అద్భుతంగా ఉంటది. అమోఘంగా ఉంటది. చూసే వాళ్ళకి అబ్బా! చాలా చక్కగా వీళ్ళు దేవుని పూజ చేస్తున్నారు. అబ్బా! వీళ్ళు చక్కగా దేవుని సేవిస్తున్నారు అని అనుకుంటారు. కానీ నువ్వు దేవుని చేరేటువంటి అవకాశము ఉండదు. ఎందుకంటే మిళితం చేసావు రెండింటిని కూడా. పాత విధానాన్ని, క్రొత్త విధానాన్ని కలిపి నువ్వు దేవుని పూజ చేస్తున్నావు. సో, కాబట్టి ప్రయోజనం ఉండదు. మొదటి కొరింథీ పత్రిక 3 అధ్యాయం మనం చదివితే. మొదటి కొరింథీ పత్రిక 3 అధ్యాయము 1, 2 వచనాలు అక్కడ పౌలు గారు మాట్లాడుతూ
సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలు అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని గాని, అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? అంటే ఇక్కడ సమస్య, నేను పౌలు వాడను, అపొల్లో వాడను, కేఫా వాడను. అంటే ఒక శరీర సంబంధమైనటువంటి విధానంలో వీళ్ళు జీవిస్తున్నారు. సో, వాస్తవానికి ఏం చెప్పాడు వీళ్ళకు? అందరూ ఒకటే. వీళ్ళు బోధ చేసేటప్పుడు కూడా అందరూ ఒకటే. అందరూ కూడా దేవుని పనే చేస్తున్నారు. పౌలు వేరుగా లేడు, క్రీస్తు వేరుగా లేడు, ఎవరు వేరుగా లేరు. కానీ ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? అంతా విన్న తర్వాత కూడా మరల విభజన అనేది వీళ్ళలో కనిపించింది. అప్పుడు అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే మీరు క్రీస్తునందు ఉన్నప్పటికీ కూడా మీరు శరీర సంబంధమైనటువంటి విధానంలోనే గ్రూప్ రాజకీయాలనేవి మీరు ఏర్పరచుకోవడం అనేది కరెక్ట్ కాదు. క్రీస్తునందు పసిబిడ్డలు అనియు, అన్నముతో కాక పాలతోనే మిమ్మల్ని పెంచాను. ఇప్పటికీ కూడా మీరు ఆ విధంగానే ఉన్నారు అంటే ఇంకా మీరు శరీర సంబంధులుగానే ఉన్నారా? అంటే మీరు వాస్తవము తెలుసుకున్న తర్వాత ఆ వాస్తవానికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి తప్ప గాని మరలా ఈ శరీర సంబంధమైన వాటిని తీసుకొచ్చి ఈ ఆత్మ సంబంధమైన వాటితో మీరు కలగలిపి మీ మధ్యలో ఈ విభజన అనేది రావడం అనేది సరియైన పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే ఒకసారి మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము క్రీస్తులో ఉన్న విధానంలోనే ముందుకు కొనసాగాలి తప్ప గాని మరలా లోకపరమైనటువంటి విషయాలను మనము క్రీస్తులోనికి మనము తీసుకురాకూడదు. ఈరోజు అనేక సంఘాల్లో లోకపరమైనటువంటి విధానంలోనే క్రీస్తులో జీవిస్తున్నారే తప్ప గాని, అరే వన్స్ మనము క్రీస్తును మనము కలిగి ధరించుకొని ఉన్నాము కదా! ఇక లోకాన్ని వెంబడించడం అనేది సరియైనటువంటి పద్ధతి కాదు అని మనం ఆలోచన చేయట్లేదు. అంటే 2 పడవల మీదనే మనం ఈరోజు ముందుకు కొనసాగుతున్నాం. అటు లోకాన్ని, ఇటు క్రీస్తును రెండింటిని కూడా సమానంగా మనము తీసుకువెళ్తున్నాం. కనుక యేసుక్రీస్తు వారు కూడా అద్భుతమైన మాట చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎంత చక్కటి మాట అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదివితే 24వ వచనం మనం చదివితే, మత్తయి సువార్త 6:24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అనేటువంటి మాట ఇక్కడ మనకు యేసుక్రీస్తు వారు అద్భుతమైనటువంటిది. అంటే మనం క్రీస్తులో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే లోకాన్ని కూడా మనం వెంబడి తీసుకువెళ్తున్నాం. లోకాన్ని కూడా మనం వెంబడి తీసుకొస్తున్నాం. అంటే అక్కడున్నటువంటి విధానాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి విధానాన్ని రెండింటినీ మిళితం చేసి, మిశ్రమం చేసి క్రీస్తుని వెంబడిస్తున్నాం. అంటే 2 పడవల మీద ఉంటూనే మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం. మరి మనము ఈ 2 పడవల మీద కాలు వేసి క్రీస్తుని వెంబడిస్తే మనము దేవుని దగ్గరికి వెళ్ళగలమా? ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చేయండి. ఒకేసారి మనము లోకాచారాలను మన నుంచి త్రుంచేసుకోలేం. అది ఎవరైనా సరే ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రే మారిపోవాలంటే మారిపోవడం అనేది అసాధ్యం. కానీ వాటికి దూరముగా ఉండడానికి ప్రయత్నం అనేది చేయాలి. అసలు ప్రయత్నమే చేయకపోతే మనము ప్రతిఫలాన్ని ఎలా పొందగలము? ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి మనం మారిపోలేము. కొందరు ఏం చేస్తుంటారంటే నటిస్తుంటారు ఏదో మారిపోయినట్టుగా. నటించడం అనేది దేవుడు అంగీకరించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటిది. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు అబద్ధాన్ని సహించడు. మరి నటించి మనము ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాం? మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. గలతీ పత్రిక మనం చూస్తాం. అంటే మనము నడిచేటువంటి విధానం అనేది ఖచ్చితంగా వన్ వేగా ఉండాలి తప్ప కానీ 2 మార్గాలుగా ఉండకూడదు.
మన దేవుని పూజించే విధానం అనేది ఒకే సిస్టంలో ఉండాలి తప్ప గాని 2 సిస్టమ్స్‌ని తీసుకొచ్చి మనము దేవుని పూజించడం అనేది, దేవుని ఆరాధించడం అనేది, దేవుని సేవించడం అనేది చేయకూడదు. కానీ ఈరోజు జరుగుతున్నదా ఏమిటంటే, ఈరోజు మన క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నది ఏమిటంటే 2 మిళితం చేస్తారు. రెండిటిని కలిపి దేవుని ఆరాధన చేస్తారు. అదేందయ్యా ఇట్లా చేస్తున్నావు? ఎందుకు చేయకూడదు? పాత నిబంధన దేవుందే, క్రొత్త నిబంధన దేవుందే గదా! మరి 2 కలిపి చేయొచ్చు గదా! దాంట్లో వచ్చే నష్టమేంటి? అని ఎదురు ప్రశ్న వేస్తారు. కానీ తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే, యాజకులు మార్చబడినప్పుడు యాజక ధర్మం సహా మార్చబడుతుంది అనేటువంటి విషయం మనం గ్రహించలేకపోతున్నాం. యాజకులు మార్చబడినప్పుడు యాజక ధర్మం సహా మార్చబడుతుంది అనే విషయం మనం గ్రహించలేకుండా, తప్పేముంది పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి దేవుని సేవిస్తే తప్పేంటి? మనము పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపే బోధిస్తున్నాం గదా! అని దానికి దీనికి లింక్ పెడతారు. పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపే బోధిస్తున్నాం కదా! నిజమే. పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపే బోధిస్తున్నాం. కాదనట్లేదు. కానీ దేవుని ఆరాధించడం అనేది వేరు, దేవుని బోధ చేయడం అనేది వేరు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. దేవుని ఆరాధించడం వేరు, దేవుని బోధ చేయడం వేరు. దేవుని ఆరాధించేటువంటి క్రమం అనేది దేవుడు తన కుమారుని ద్వారా, తన కుమారుడు ఏర్పరచుకున్న అపోస్తుల ద్వారా మనకిచ్చాడు ఏ విధంగా దేవుని ఆరాధించాలి అని. కానీ దేవుని బోధ చేసే విధానంలోని అవన్నీ కూడా ఎందుకు ఇవ్వబడ్డాయి అనేది కూడా మనకు చాలా క్లారిటీగా అపోస్తుల ద్వారా దేవుడు తెలియచేశాడు. అంటే ప్రతీదీ కూడా క్షుణ్ణంగా, అర్థవంతంగా దేన్ని కూడా మనము ఆహ్, వేరు చేసే విధంగా అయితే బైబిల్‌లో లేదు. ప్రతి దానికి కూడా తగినటువంటి ఆధారాలు ఇచ్చాడు. దేవుని ఆరాధించే విధానంలోని మిళితం చేసి ఆరాధించమని చెప్పట్లేదు. అందుకంటున్నాడు యాజకులు మార్చబడినప్పుడు. యాజక ధర్మం సహా మార్చబడును. ఇప్పుడు యాజకులెవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఏ గోత్రానికి చెందినవాడు అంటే యోధా గోత్రానికి. అంటే యాజకుడు మార్చబడ్డాడు. మరి యాజక ధర్మం మార్చబడుతుంది కదా! అంటే ఖచ్చితంగా మార్చబడుతుంది. మరి యాజకుడు మార్చబడిన తర్వాత మరి మనమేం చేస్తున్నామంటే యాజక ధర్మాన్ని మార్చలే. యాజకుడు మారిపోయాడు. ఎవరైనా యేసుక్రీస్తు. ఇప్పుడు మనం కూడా యాజకులమే. మనమందరం కూడా యాజకులమే. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో. మనమందరం మార్చబడుతున్నాం. కానీ యాజక ధర్మం అనేది మాత్రం మార్చట్లే. ఆ పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపే ఈరోజు మనం యాజకత్వం చేస్తున్నాం. కారణం ఏంటంటే ఏముంది? తప్పేముంది? 2 నిబంధనలు కూడా దేవునివే కదా! కలిపి చేస్తే వచ్చే నష్టమేంటి? అని అంటారు. కలిపి చేస్తే వచ్చే నష్టమేంటి అంటే నీకొక క్రమాన్ని ఇచ్చాడు కదా! ఒక పద్ధతినిచ్చాడు కదా! యాజక ధర్మం మార్చబడింది అన్న తర్వాత మరి మార్చబడిన యాజక ధర్మంలోనే నువ్వు మరలా దేవుణ్ణి నువ్వు సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి గానీ, మరలా మిశ్రమ విధానంలోని కలిపి చెరిపి ఆ పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నింటిని గూడా కలగలిపి దేవుని ఆరాధించడం ఏంటి? క్రొత్త చట్టం కింద ఉన్నవారు క్రొత్త చట్టాన్నే బోధించాలి. క్రొత్త చట్టంలోనే దేవుణ్ణి ఆరాధన చేయాలి. అంటే చట్టాలు వేరు. ఈ చట్టాలను మనం ఖచ్చితంగా ఆచరించడం అనేది చెయ్యాలి. దేవుని సేవించడం అనేది ఖచ్చితంగా క్రొత్త చట్టం కింద మనం చేయాలి. ఎందుకంటే దేవుడు తన కుమారుని ద్వారా క్రొత్త విధానాన్ని, క్రొత్త చట్టాన్ని, క్రొత్త ఆజ్ఞలనేవి ఇచ్చాడు. కానీ దేవుణ్ణి బోధ చేయడం అంటే ఖచ్చితంగా 2 నిబంధనలు కలిపే బోధించాలి. ఎందుకనంటే ఒకవేళ మనకు క్రొత్త నిబంధన మాత్రమే అని అనుకుంటే ఖచ్చితంగా దేవుడు పాత నిబంధన మనకిచ్చేవాడు కాదు. ఈరోజు మనం పాత నిబంధన చదవవలసిన అవసరత అనేది ఉండేది కాదు. ఎందుకంటే పాత నిబంధన అనేది ఇవ్వలేదు కాబట్టి. కానీ పాత నిబంధన కూడా మనకిచ్చాడు. పాత నిబంధన కూడా మొదటి శతాబ్దంలో వారు ప్రకటించడం అనేది చేశారు. అంటే దాని వెనుక దేవుని యొక్క కారణం ఏమిటి అనేది బైబిల్‌లోనే ఇచ్చాడు దేవుడు. ఎందుకు పాత నిబంధన అనేది బోధించవలసొచ్చింది? కానీ దేవుని సేవించడంలో కేవలం క్రొత్త నిబంధన మాత్రమే ఎందుకు మనం అవలంబించాలి? ఎందుకు మనం అనుసరించాలి?
ఎందుకంటే ఈరోజు నువ్వు క్రీస్తులోనికి చేర్చబడ్డావు. లోకము నుంచి నువ్వు విడిపింపబడ్డావు. ధర్మశాస్త్రము నుంచి నీవు విడిపింపబడ్డావు. ధర్మశాస్త్రం నుంచి నీవు విడిపింపబడిన తర్వాత మరలా ధర్మశాస్త్రానికి లోనై నువ్వు దేవుని సేవిస్తే ఏమి ప్రయోజనము? ధర్మశాస్త్రము వలన ఎవడునూ నీతిమంతుడుగా తీర్చబడడు గాని అని వాక్యం చెప్పిన తర్వాత మరలా నువ్వు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలను, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను కలిపి నువ్వు దేవుని సేవిస్తే ఇక నువ్వు పొందే తీర్పు ఏ విధంగా ఉంటది? అపోస్తలులు దేవుని సేవించే విధానాన్ని ఎట్లాగా వారు ఏం చేశారు అంటే, అపోస్తల కార్యములు 2 అధ్యాయం మనం చదివితే, అపోస్తల కార్యములు 2 అధ్యాయం 42 వచనం మనకు ప్రతి క్రైస్తవునికి కూడా తెలిసినటువంటి అతి సుపరిచితమైనటువంటి వచనం అది 42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. అంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఈ అపోస్తుల బోధ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? పెంతెకోస్తు దినము. ఈ పెంతెకోస్తు దినము అంటే ఆదివారము. ఆదివారం నాడు ఆరాధన క్రమం అనేది మారింది. ఈ ఆరాధన క్రమంలో ఏ విధంగా ఏవేమి మనం ఉపయోగిస్తున్నామో, దేవుణ్ణి సేవించే విధానంలో మనం ఎలాంటి పద్ధతులు అవలంబించాలి, ఏ రకమైన విధానంలో మనం దేవుని సేవించాలంటే, ఆ క్రమాన్ని మనం ఒక్కసారి క్రొత్త నిబంధన అంతా చదివితే, ఆ క్రమం మనకు అర్థమవుతది. అంటే వారు దేవుని ఏ విధంగా సేవించారు క్రొత్త నిబంధనలో అపోస్తులు. యేసుక్రీస్తు వారు కూడా దేవుని ఆ పాత ధర్మశాస్త్ర కాలమందు ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి విధానాన్ని యేసుక్రీస్తు వరకు మనకు పాత ఆయన ధర్మశాస్త్ర కాలమందే చూపించారు. అంటే రాబో కాలమందు దేవుని ఏ విధంగా సేవించాలి అనే దానికి యేసుక్రీస్తు వారు ఆ నమూనా అనేది మనకు ఆయన ధర్మశాస్త్రపు దినములు అంతమంది ఉన్నప్పుడు ఆయన దాన్ని చూపించాడు. ఆయన ఒలీవ కొండకి కీర్తనలు పాడుతూ ఒలీవ కొండకి వెళ్ళిన విధానం మనం చూస్తాం. ఆ కీర్తనలు పాడే విధానంలో అక్కడ ఏ ఒక్కరు కూడా పాత నిబంధనలో మాదిరిగా ఎలాంటి సంగీత వాయిద్యాలు చేత పట్టుకున్నట్టుగా మనకు కనిపించదు. అంటే అపోస్తుల ద్వారా వచ్చేటువంటి క్రొత్త చట్టానికి యేసుక్రీస్తు వారు ముందుగానే ఉదాహరణ చూపించారు. ఈ ఒలివ కొండకు వెళ్తూ పాటలు కీర్తనలు పాడుతూ వెళుతున్నప్పుడు వారు ఎలాంటి వాయిద్యాలు వాయించినట్టుగా గాని, వాయిద్యాలు చేత పట్టుకున్నట్టుగా గాని, కనీసం చప్పట్లు కొట్టినట్టుగా గాని మనకు కనిపించదు యేసుక్రీస్తు వారు ఆయన ఒలివ కొండకు వెళ్ళేటువంటి విధానంలో. సో, అంటే మనం క్రొత్త నిబంధనకొచ్చిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని అపోస్తలులు తూచా తప్పకుండా పాటించారు. మొదటి కొరింథీ పత్రిక మనం చదివితే 14 అధ్యాయంలో పౌలు గారు మాట్లాడతారు. మొదటి కొరింథీ పత్రిక 14 అధ్యాయం మనం చదివితే అక్కడ పౌలు గారు చక్కటి మాట తెలియజేస్తారు. 15 వచనం మనం చదివితే, కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. అంటే ఇక నువ్వు దేవుణ్ణి సేవించాలి, దేవునికి కీర్తనలు నువ్వు పాడాలి అనంటే, ఆ కీర్తనలనేవి ఏ విధంగా ఉండాలి అంటే, ఆత్మతోనూ, మనసుతోనూ నువ్వు ఆ కీర్తనలనేవి పాడాలి. ఏ విధంగా ఉండాలి? నువ్వు పాడేటువంటి కీర్తనలనేవి ఆత్మతోనూ, మనసుతోనూ ఉండాలి. ఇంక అందులో మరొక విధానం అనేది నువ్వు అక్కడ చూపించకూడదింక. అక్కడ దావీదు గారు వాయిద్యాల వాయిస్తూ దేవుని స్తుతించారు గదా! ఈరోజు మనమెందుకు స్తుతించకూడదు? మనమెందుకు వాటిని ఉపయోగించకూడదంటే, మనకు క్రొత్త చట్టం ప్రకారము యాజకత్వం అనేది మార్చబడినప్పుడు, ఇక దాన్ని మనం తీసుకొచ్చి మరలా ఇందులో చూపించకూడదు. దీన్ని మరలా మనం కలిపి చెరిపే విధానం అనేది ఉండకూడదు. అందుకే పౌలు గారు అంటారు గదా! కొందరు దేవుని వాక్యమును కలిపి చెరిపినట్టుగా మేముండనందుకు అని అంటాడు. అంటే వాక్యాన్ని ఎప్పుడు కూడా కలిపి చెరిపే విధానము అనేది ఉండకూడదు. క్రొత్త చట్ట ప్రకారమే ఈరోజు నువ్వు దేవుని సేవించాలి. క్రొత్త చట్ట ప్రకారమే ఈరోజు నువ్వు దేవుని పూజించాలి. క్రొత్త చట్ట ప్రకారం ఈరోజు దేవుని నువ్వు ఆరాధన చేయాలి.
క్రొత్త చట్ట ప్రకారం ఈరోజు నువ్వు ప్రార్థనా విధానం అనేది ఉండాలి. అబ్బే! అక్కడ అది, ఇక్కడ ఇది ఇవన్నీ కలిపి మనం చేసినా సరే దేవుడు అంగీకరిస్తాడు అంటే ఎందుకు? అటువంటప్పుడు క్రొత్త చట్టం ఎందుకిస్తాడు? ఇచ్చేప్పుడు కూడా చాలా క్లియర్‌గా ఎందుకు మాట్లాడతాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు అంత క్లియర్‌గా పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయకూడదు, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసం వేయకూడదు అనేటువంటి ఒక చక్కటి ఉదాహరణ ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఆ ఉపవాసం అనేది పాత నిబంధనలో కూడా ఉంది కదా! మరి ఆ ఉపవాసం పాత నిబంధనలో ఉన్నప్పుడు మరి దానికి భిన్నంగా మరలా అక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాల్సొచ్చింది అంటే, ద సిస్టమ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ద సిస్టమ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. అంటే ఆ క్రొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత దాని ప్రకారమే చెయ్యాలి అనేటువంటిది. కనుకనే హెబ్రీ పత్రిక 13 అధ్యాయం మనం చదివితే అక్కడ పౌలు గారు చెబుతూ హెబ్రీ పత్రిక 13 అధ్యాయం మనం అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటది? 13 అధ్యాయం 15 వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలములు అర్పించుచు. ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలములు అర్పించుచు. జీవ ఫలములు అంటే హృదయాంతరంగముల నుండి వచ్చేటువంటివి. అంటే నీ హృదయం నుండి వచ్చేటువంటి ఫలాలను దేవునికి అర్పించాలి. ఇంక దానికి మరొక దాన్ని నువ్వు జతపరచకూడదు. మరొక దానితో జతపరిచి జీవ ఫలములనేవి అర్పించకూడదు. అందుకే ఆత్మతోనూ పాడెదను, మనసుతోనూ పాడెదను. అంటే ఇప్పుడు నువ్వు దేవుని సేవిస్తున్నప్పుడు అంటే ఏ విధంగా అంటే నువ్వు నీ యొక్క అంతరాత్మను బట్టి నువ్వు నూతన పరచబడిన విధానములో ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి ప్రవేశించవో సమస్తము పాతవి గతించను క్రొత్తవాయెను అనేటువంటిది ఏదైతే నువ్వు ఈరోజు పొందావో ఆ క్రొత్త విధానములోను నువ్వు దేవుని సేవించాలి తప్పని అబ్బే పాత నిబంధన ఉంది కదండి పాత నిబంధనలో ఆ దావీదు వాయిద్యాలు వాయించాడు కదండి ఈరోజు వాయించేస్తే ఏంటంటే తప్పు వచ్చే నష్టం ఏంటండి అంటే బైబిల్లో మనకు యాజకత్వం అనేది మార్చబడింది అనే విషయం మనకు తెలియాలి. ఈరోజు 80% మంది క్రైస్తవులు ఈ రెండింటిని మిళితం చేసి ఏం చేస్తున్నారు? విశ్రాంతి ఆ శనివారం నాడు ఆరాధన చేస్తారు. శనివారం ఆరాధన చేస్తారు. ఏమంటే పాత నిబంధన ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం ఉంది కదా అని చెప్పి. క్రీస్తు వారు లేచింది పునరుత్థాన దినము ఆదివారం నాడు. దాన్ని వదిలేశారు. అంటే ఏంటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ప్రభు బల్ల శనివారం తీసుకుంటారు. ఇదొక విచిత్రం. ప్రభు బల్ల శనివారం తీసుకుంటారు. శనివారం నాడు దేవుని ఆరాధన చేస్తారు. ఇదొక విచిత్రమైనటువంటి విధానం. నెలకొకసారి ప్రభు బల్ల తీసుకుంటారు. ఇది ఎక్కడి నుంచి ఆచారం? ఇది ఎలాగొచ్చిందో తెలియట్లేదు. నువ్వు ప్రతి ఆదివారం నాడు సంఘముగా కూడుకున్నప్పుడు ప్రభు బల్ల విషయంలో 1 కొరింథీ పత్రిక 11 అధ్యాయంలో చాలా క్లారిఫికేషన్ అనేది ఉన్న తర్వాత కూడా నెలకొకసారి, 6 నెలలకొకసారి ఏంటిది? ఇదేమైనా పండగ? నువ్వు ప్రతి ఆదివారం నాడు ప్రభు బలలో భాగస్థులై ఉండాలి. ఎక్కడుందండి ప్రతి ఆదివారము అని? అంటే 1 కొరింథీ పత్రిక 11 అధ్యాయం 18వ వచనం నుంచే చదివితే, మీరు సంఘముగా కూడినప్పుడు అనే మాట ఉంటది. ఎప్పుడు కూడుతారు సంఘము? నెలకొకసారేనా సంఘముగా కూడుతారు? ప్రతి పునరుత్థాన దినమున సంఘముగా కూడుతారు. 1 కొరింథీ పత్రిక 16 అధ్యాయం మనం చదివితే, ప్రతి ఆదివారమున మీరు చందా పట్టుట విషయములో అని ఉంటది. అంటే ప్రతి ఆదివారమున సంఘముగా కూడుతున్నాం కదా! మరి సంఘముగా కూడినప్పుడు ఖచ్చితంగా ప్రభు బల్ల అనేది ప్రతి ఆదివారం కూడా తీసుకోవాలి కదా! కానీ నెలలో మొదటి వారం మాత్రమే ఇస్తారు. అదొక విచిత్రమైనటువంటిది. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అంటే ఏంటంటే మానవాచారాలు గ్రంథంలో ఉన్నటువంటి ఆచారాలు వీటన్నింటినీ మిళితం చేసేసి అడ్డదిడ్డమైన విధానంలో దేవుని ఆరాధన చేస్తున్నాము అని అనుకుంటున్నారే తప్ప గాని, ఈ విధానంలో దేవుని యొద్దకు వెళుతాము అనేటువంటి నమ్మకం అనేదైతే లేదక్కడ. అంటే ఈ మిళితమైన మిశ్రమ విధానంలో దేవుని సేవించడం వల్ల, దేవుని ఆరాధించడం వల్ల, దేవుని పూజించడం వల్ల మనం దేవుని యొద్దకు వెళ్తాము అంటే డౌటే. ఎందుకంటే నువ్వు ఇష్టానుసారంగా, నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా లోకంలో ఉన్నటువంటి ఆచారాలను, బైబిల్‌లో ఉన్నటువంటి పద్ధతులను మిళితం చేసి నువ్వు దేవుని సేవిస్తున్నావంటే ఇంక నువ్వు దేవుని దగ్గరికి ఏ విధంగా వెళ్తావు? వెళ్ళేటువంటి అవకాశం ఉంటదా? వెళ్ళే అవకాశం ఉంటదా? ఉండదు గదా! అంటే క్రొత్త చట్ట ప్రకారమే దేవుని ఆరాధన చేయాలి. క్రొత్త చట్ట ప్రకారమే నువ్వు దేవుని ఆరాధన చేయాలి.
ఆ క్రొత్త చట్టం ఏమిటి అనేది చాలా క్లియర్‌గా బైబిల్‌లో ఉంది. సో, వాటన్నింటిని కూడా మనం క్రోడీకరించుకొని, ఆ ప్రకారమే మనం దేవుని ఆరాధన చేయాలి. మరి పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిపి ఎందుకు బోధిస్తున్నారు? బోధించకూడదు గదా! ఎందుకంటే మనం క్రొత్త చట్టం క్రిందే ఉన్నాం గాబట్టి, ఇక పాత నిబంధన ఎందుకు బోధించాలి అని కొందరు ప్రశ్నిస్తారు. పాత నిబంధన ఎందుకు బోధించాలి అనేది నాడే అపోస్తలుడైన పౌలు గారు చాలా క్లియర్‌గా మాట్లాడారు. పాత నిబంధన ఎందుకు బోధించాలి? దేని కొరకు పాత నిబంధన అనేది మళ్ళా మనము చూపించాలి అనే దానికి పౌలు గారు ఆనాడే తను సువార్త చేసేటప్పుడే చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. రోమపత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదివితే, ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎందుకు వ్రాయబడ్డాయి ఏంటంటే పాత నిబంధన? అసలు అవసరం లేదు. క్రొత్త చట్టం వచ్చిన తర్వాత పాత నిబంధన అనేది అవసరం లేదు. కానీ ఎందుకు వ్రాయబడ్డాయి అంటే మనకు బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి. అంటే నువ్వు ఖచ్చితంగా బోధించాలి కదా! పాత నిబంధనలో ఏం జరిగింది అనేది. పాత నిబంధనలు ఏం జరిగింది అనేది నువ్వు ఖచ్చితంగా బోధించాలి. ఎందుకంటే బుద్ధి కలగడానికి అవి వ్రాయబడ్డాయి. పాటించడానికి కాదు. పాటించడానికి నిన్ను ఆ క్రొత్త నిబంధన చదవమని చెప్పట్లేదు. అవి చదువుతున్నావంటే దాన్ని వివరించే విధానంలో ఇదిగో ఈ విధంగా చేయడం వల్ల దేవుడు వారిని శిక్షించాడు అని ఈ నేటి ప్రజలకు బుద్ధి కలగడానికి వాటిని నువ్వు ఉపయోగించాలి తప్ప గాని, అబ్బే! పాత నిబంధనలు దావీదు వాయిద్యాలు వాయించాడండి. పాత నిబంధనలు చప్పట్లు కొట్టారండి. ఓ పాత నిబంధనలు శనివారం నాడు ఆరాధన చేశారండి. సో, ఈరోజు మనం చేస్తే తప్పేంటండి? అంటే నీకు వాక్యం అనేది అవగాహన ఉందా? లేదా? ఒక బోధకుడిగా నీకు వాక్యం పట్ల అవగాహన ఉందా? లేదా? 10 మందిని నువ్వు నడిపిస్తున్నప్పుడు నీకు వాక్యం పట్ల అవగాహన లేకపోతే, ఈ 10 మందిని నువ్వేం చేస్తున్నావు? తిమోతితో అంటాడు కదా పౌలు, నిన్ను గూర్చియు, నీ బోధన గూర్చియు జాగ్రత్త పడము. నీవిలాగు చేసిన ఎడల నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకొందువు. ఒక బోధకునిగా నీకే వాక్యం పట్ల అవగాహన లేకపోతే, ఒక బోధకునిగా నీకే వాక్యం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా విభజన చేయాలి, ఏ విధంగా దేవుని ఆరాధన చేయాలి అనేది అవగాహన లేకపోతే, ఇక నీ మాటలు వినే వారి పరిస్థితి ఎట్లాగుంటది? ఎందుకిచ్చాడు పాత నిబంధన? మనకు బుద్ధి కలగడానికి. అంటే అవి చదివేటప్పుడు మనము ఆ విధంగా ఉంటే మనము కూడా దేవుని ఉగ్రతకు గురి అవుతాము అనేటువంటి భయాన్ని ఆ చదువుట ద్వారా మనకు అర్థం అవ్వటానికి. అందుకు పాత నిబంధన అనేది ఇచ్చాడు. అందుకే పాత నిబంధన అనేది చదువుతున్నాం ఈ రోజున. అంతేగాని పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం దేవుని ఆరాధించమని కాదు. అదే విధంగా మొదటి కొరింథీ పత్రిక మనం చదివేటప్పుడు 10వ అధ్యాయంలో ఉంటది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనం చదివితే, అక్కడ పౌలు గారు కొరింథీయులకు తెలియజేస్తూ చెప్పిన ఒక అద్భుతమైనటువంటి మాట. 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఏమైతే జరిగాయో పాత నిబంధనలో యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై అవి వ్రాయబడ్డాయి. దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. అంటే ఈ రోజు నువ్వు పాత నిబంధన బోధిస్తున్నావంటే దాని అర్థం ఏంటి? ఇదిగో ఈ విధంగా వాళ్ళు చేశారు కాబట్టి, ఆ విధంగా చేయబట్టి వాళ్ళు నాశనం అయ్యారు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండడానికే పాత నిబంధన అనేది మనం ఈరోజు ఉపయోగిస్తున్నాం తప్ప గాని, అందులో ఉన్నటువంటి పద్ధతులను అనుసరించి కాదు దేవుని సేవించడానికి. నువ్వు దేవుని సేవించాలి అంటే ఖచ్చితంగా క్రొత్త నిబంధన ప్రకారమే, కృత ఆజ్ఞ ప్రకారమే దేవుని సేవించాలి. 2 పడవల మీద కాలు వేసి దేవుని సేవిస్తాను అంటే, నువ్వు గమ్యాన్ని చేరేటువంటి పరిస్థితి అనేది ఉండదు. మధ్యలోనే నీ యొక్క ఆయువు పోతుంది. అంటే నీ ఏ ఉద్దేశంతో దేవుని సేవిస్తున్నావో ఆ ఉద్దేశం వలన నువ్వు నాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు సేవించే విధానం అనేది క్రొత్త చట్ట ప్రకారం లేదు. నువ్వు సేవించే విధానం అనేది దేవుడు ఇచ్చినటువంటి క్రొత్త చట్ట ప్రకారం లేనప్పుడు ఖచ్చితంగా దాన్ని దేవుడు అంగీకరించడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును బోధించుచు అంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దైవావేశం వల్ల కలిగింది. పాత నిబంధన, క్రొత్త నిబంధన. సో వాటన్నింటిని కూడా బోధించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధించడంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని సేవించడంలో, దేవుని పూజించడంలో ఖచ్చితంగా క్రొత్త నిబంధన ప్రకారమే.
అందులో ఎలాంటి సందేహం లేదు. అబ్బే! అక్కడ సంగీతాలున్నాయి. కాబట్టి ఇక్కడ తీసుకొద్దాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రభు బలం తీసుకొద్దాము. అక్కడ శనివారం ఆరాధన చేస్తున్నారు కాబట్టి అక్కడ చేద్దాము. అక్కడున్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాము. ఇక్కడున్న దాన్ని తీసుకొచ్చి అక్కడ పెడదాము అని నీ ఇష్టానుసారంగా నువ్వేదో కలిపి చెరిపే విధానంలో దేవుడిని సేవిస్తే మొత్తము కూడా నిన్ను దేవునికి దూరం చేస్తది. రైట్. నువ్వు భూమి మీద భక్తిపరుడుగా ఉండొచ్చు. విశ్వాసపరుడుగా ఉండొచ్చు. కానీ క్రమం అనేది దేవుడిచ్చాడు. నాకు ఆటంతా తెలుసు. ఆట ఎలా ఆడాలో తెలుసు. ఏ విధంగా ఆడాలో తెలుసు. కానీ నియమ నిబంధనలు తెలియకపోతే ఆ ఆటలో పాల్గొనేటువంటి అర్హత నాకుండదు. ఆ నియమ నిబంధనలనేవి నాకు తెలియాలి. నాకు ఆటంతా తెలుసు. నేను గెలవగలను అనే కాన్ఫిడెంట్ నాకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలనేవి అవసరం. నువ్వు సేవిస్తున్నావు, నువ్వు భక్తిపరుడువు, విశ్వాసము నీకు చాలా పరిశుద్ధుడిగా జీవిస్తున్నావు. కానీ నువ్వు సేవించే విధానం అనేది నియమ నిబంధనలు లేకుండా నువ్వు దేవుని సేవిస్తున్నావు. ఇది మనం గ్రహించాలి. ఇది మనం సరి చేసుకోవాలి. ఇది మనం సరి చేసుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది. ఏదో ఒక విధంగా మనం దేవుని సేవించడం అనేది మనం చేయాలి. 2 విధానాలలో మనం దేవుని సేవించకూడదు. ఒకవేళ నువ్వు పాత నిబంధన ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారం చేయాలనుకుంటున్నావా? ఆ విధంగానే చేయి, తప్పులేదు. అదే అంటున్నాడు. బైబిల్‌లో కూడా చాలా క్లియర్‌గా ఉంది. చాలా క్లియర్‌గా ఉంది. నువ్వు దర పాత నిబంధన ప్రకారం చేయాలనుకుంటున్నావా? ధర్మశాస్త్రాల ప్రకారంగా నువ్వు చేయాలనుకుంటున్నావా? ఖచ్చితంగా అదే చెయ్యి. లేదు, క్రొత్త నిబంధన ప్రకారం చేయాలనుకుంటున్నావా? ఖచ్చితంగా క్రొత్త నిబంధన ప్రకారమే చెయ్యి. అంతే తప్పకుండా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ, దీన్ని తీసుకొచ్చి అక్కడ ఏదో మొత్తం ముడిపెట్టి, మెలిపెట్టి ఏదో దేవుని సేవిస్తున్నాను అని అనుకుంటే ఖచ్చితంగా అది వ్యర్థారాధన కిందకే వస్తది. గలతీ పత్రిక 5వ అధ్యాయం మనం చదివితే, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారంటే 5వ అధ్యాయం 2, 3 వచనాలు. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం అంతటినీ ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి ఒక్కరికి మరలా నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు సున్నతి పొందావు. సో ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ధర్మశాస్త్రం అంతా కూడా ఆచరించాలి. అందులో కొన్ని వదిలేస్తాను, కొన్నే పాటిస్తాను అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు సున్నతి పొంది ధర్మశాస్త్ర ప్రకారము దేవుని నువ్వు ఆరాధించాలనుకున్నప్పుడు ఆ విధంగానే ఉండాలి. అందులో మరలా మరొక పద్ధతి అనేది తీసుకురాకూడదు. అదంటున్న పౌలు. సున్నతి పొందిన వానికి ధర్మశాస్త్రం ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన వానికి నేను తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక మనం చదివితే 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే అక్కడ యాకోబు గారు కూడా చాలా చక్కటి మాట తెలియజేస్తారు. 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధియగును. అంటే అర్థమైందనుకుంటా. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన, ధర్మశాస్త్రం అంతా కూడా తప్పిపోయినట్టు. అంటే నువ్వు ధర్మశాస్త్ర ప్రకారము జీవించాలని అనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా ధర్మశాస్త్ర ప్రకారమే జీవించాలి. అంటే యాజ్ ఇట్ ఈజ్గా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞ కూడా శిరస వహించి నువ్వు దేవుని పూజించు, తప్పలేదు. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం నీకు తీర్పు ఉంటుంది. గలతీ పత్రికలో అంటాడు కదా, ధర్మశాస్త్రం పాటించి వారు ధర్మశాస్త్రం మూలంగాను, క్రీస్తునందున్న వారికి క్రీస్తు మూలముగాను తీర్పు జరుగును అనేటువంటిది మనకు అక్కడ చాలా క్లియర్గా గలతీలో చెప్తాడు. సో ఈరోజు నువ్వు యూదుడవు కాదు, ఒక అన్యుడివి. కానీ నువ్వేం చేస్తున్నావు? యూదుల ఆచారాలు, క్రొత్త నిబంధన ఆచారాలు కలిపి చేస్తున్నావు. దానివల్ల ఏం ప్రయోజనం? ఒకవేళ నువ్వు యూదుడిగా ఉండాలనుకుంటున్నావు, సున్నతి తీసుకో. సున్నతి తీసుకొని ధర్మశాస్త్ర ప్రకారం దేవుని ఆరాధించు, తప్పులేదు. లేదు, నువ్వు సున్నతి తీసుకోలేదు. ఖచ్చితంగా క్రొత్త చట్ట ప్రకారము దేవుణ్ణి ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 అందరికీ తెలిసింది. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు అట్టివారి కావాలననే దేవుడు కోరుకుంటున్నాడు. సో అంటే ఈరోజు నువ్వు ఆరాధన చేస్తున్నావు అంటే నీ ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే లేఖనానుసారంగా క్రొత్త నిబంధనలు ఏ పద్ధతినైతే యేసుక్రీస్తు వారు ద్వారా మనకి ఇవ్వబడ్డాదో,
ఏ పద్ధతినైతే అపోస్తుల ద్వారా ఈరోజు మనం సంపాదించుకున్నామో దాని ప్రకారం ఈరోజు నువ్వు ఆరాధన అనేది చేయాలి. నీ ఇష్టానుసారంగా కలిపేసి ఏదో 10 మందొచ్చి కూర్చుంటారనో, లేకపోతే ఏదో వినడానికి వినసొంపుగా ఉందనో, వింటే ఏదో ఆహ్లాదకరంగా ఉందని చెప్పో, ఏదో వాయిద్యాలు పెట్టి ఇష్టానుసారంగా నువ్వు దేవుని సేవిస్తే, దాని వలన ఎట్టి పరిస్థితిలో కూడా నీ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తాది అని అనుకుంటే, అది నీ అపోహ మాత్రమే. ఎందుకంటే యాజకులు మార్చబడిన తర్వాత యాజక ధర్మము కూడా మార్చబడింది. మరి మార్చబడిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఎందుకు పెడతావు నువ్వు? పెట్టకూడదు కదా! కాబట్టి ప్రియులారా, మనము ధర్మశాస్త్రం క్రింద లేము. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం మనము దేవుని సేవించాలనుకుంటున్నామా? ఖచ్చితంగా దాని ప్రకారమే చేయాలి. లేదు, క్రీస్తునందు ఉన్నామా? పాతవిగో సమస్తము గతించెను, పాతవాయెను క్రొత్తగా క్రీస్తునందు నువ్వు నూతన సృష్టి అన్నావా? ఖచ్చితంగా క్రీస్తు చెప్పినటువంటి చట్ట ప్రకారమే, క్రొత్త నిబంధన చట్ట ప్రకారమే నువ్వు దేవుని సేవించడానికి ప్రయాసపడాలి తప్ప గాని, అన్నింటిని కలిపేసి ఏదో చేసేస్తున్నాను, ఏదో చిందేస్తున్నాను అంటే, నీ వలన దేవునికి ఘనత వస్తుందో రాదో నాకు తెలియదు గానీ, నువ్వు చేసేటువంటి విధానం వలన నువ్వు దేవుని యొద్దకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయం అయితే బైబిల్ ద్వారా నేనైతే చెప్పగలుగుతున్నాను. బైబిల్‌లో చెప్పిన దాన్నే మనం ఆలోచన చేయాలి. బైబిల్‌కి తగినట్టుగానే మనం ముందుకు వెళ్ళాలి తప్ప గాని, ఇక్కడ మన సొంత ఆలోచనలు, సొంత ప్రమేయాలు అనేవి ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు క్రైస్తవమైన మనము క్రొత్త చట్ట ప్రకారమే మనం దేవుని ఆరాధించాలి, దేవుని పూజించాలి, దేవుని సేవించాలి. బోధ విషయంలో ఖచ్చితంగా 66 పుస్తకాలు మనం బోధించాలి. తప్పులేదు. ఎందుకంటే బుద్ధి కలగడానికి మనం అవి మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని మనం బోధించేటప్పుడు వినేవానికి బుద్ధి కలుగుద్ది. కానీ దేవుని సేవించడంలో మాత్రము ఖచ్చితంగా క్రొత్త చట్ట ప్రకారమే చేయాలి. యాజకులు మార్చబడ్డారు. యాజక ధర్మం సహా మార్చబడింది. ఈరోజు మరలా నువ్వు దాన్ని దీన్ని తీసుకొచ్చి ఏదో చేద్దామనుకుంటే, నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆరాధన చేస్తున్నావు అనే విషయం నువ్వు గ్రహించాలని, ఒకవేళ ఇంకా ఇందులో ఏమైనా నా సొంత ఉద్దేశాలుంటే నిర్మొహమాటంగా నా వాట్సాప్ నంబర్ అనేది ఇస్తున్నాను. నా కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను.